మెదక్ జిల్లా కేంద్రం ద్వారకా గార్డెన్స్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ భవిష్యత్తులో మెదక్ అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తానని, మనది కొత్త సంసారం కాబట్టి సమయం పడుతుందని, మెదక్ మెడికల్ కళాశాల గత పాలకులు కొబ్బరికాయలు కొట్టారు తప్ప మంజూరు చేసిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మెదక్ మెడికల్ కళాశాల మంజూరు చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. वार्ड नंबर 3 गोविंद लक्ष्मी, वार्ड नंबर 4 अस्मा गुड्डू शायद अस्मा रमादेवी, वार्ड नंबर 5 नेक्स्ट मीरू अनिता प्रवाड़ी जया, वार्ड नंबर 6 మొదటిగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ మీకు తెలుసు. 10 ఏళ్ళు మరి మా చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మొత్తం ఆగమైపోయింది సార్, మా టౌన్ పట్టణం మొత్తం కూడా ఆగమిస్తున్నారు అని చెప్పి మరి చెప్తా ఉన్నారు. మరి మీకు తెలుసు, మరి మొన్న మన మెడికల్ కాలేజ్ 10 ఏళ్ళ నుంచి కొబ్బరికాయలు కొడుతున్నారు, మెడికల్ కాలేజ్ అంటున్నారు, కానీ కాలేజ్ మాత్రం రాదు. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలుపెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనకి కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, మనకి 8 నెలలు కూడా అయితలేదు. కాబట్టి ఏదున్నా మరి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి, మరి ఏదైనా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.